విధంగా ఏనాడు ప్రవర్తించలేదు. పక్షపాత దృష్టితో ఎప్పుడూ ప్రవర్తించలేదు. అన్యాయంగా సంపాదించిన ధనం ఒక రూపాయి కూడా నా దగ్గర లేదు. ఇటువంటి ధర్మకర్మాచరణ చేసిన నాకు సంతానం లేక బాధపడుతున్నాను. నేను ఎందుకు కలగలేదు అర్థం కావట్లేదు నాకు అని ఈ విధంగా చింతాక్రాంతులై విషణ్ణవదులై ఆ సభా ప్రాంగణంలో కన్నీరు ముందుగా దుఃఖించాడు. ఎప్పుడైతే ఈ విధంగా దుఃఖించాడు, యథా రాజా తథా ప్రజాహ, ప్రజలు కూడా ఉత్తములు కనుక వాళ్ళందరికీ కూడా కళ్ళము నీళ్ళు వచ్చి అందరూ ఏడ్చారు. ఏడ్చి అంతా కూడా కొంతసేపటికి వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకొని సప్రజా సపురోహిత నిజనం వనంగనం, వాళ్ళందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యానికి వెళ్తుంది ఎందుకు వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నారా అంటే యోగ్యుడైన శ్రేష్ఠుడైన రాజుగారు, మహానుభావుడు ఆయన, ప్రజారంజకంగా పరిపాలించే రాజుగారు బాధపడుతుంటే మాకు దుఃఖం అనిపించింది. మరి అయితే ఇక్కడ ఏడవచ్చు కదా, అరణ్యానికి వెళ్తున్నారే అంటే రాజుగారు బాధపడే రాజ్యం అరణ్యంతో సమానం. అరణ్యంతో సమానమైన రాజ్యంలోని రాజుగారి దుఃఖాన్ని చూసే కన్నా అరణ్యానికి వెళ్ళి రాజుగారి దుఃఖం ఎలా పోతుందో తెలుసుకుందామని వెళ్తున్నారు. ఒకవేళ తెలియకపోతే తెలిస్తేనే నగర ప్రవేశం చేస్తా, లేదా అంతే కానర ప్రవేశమే అన్నారు. అలా బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేప్పటికీ ఒక ఋషీశ్వరుడు కనిపించారు. ఆయన ఎటువంటి వాడు ఇంద్రాకారం